సుస్వాగతం. దయచేసి అందరూ కూర్చోలేక స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నామో మన ముఖ్య అతిథి అనంతపురం ముద్దుబిడ్డ వైకుంఠ ప్రభావ చౌదరి గారు 7 మందికి ఇచ్చేయాలని కోరుకుంటున్నాం. మనమందరూ పార్టీ రావాలని కోరుతున్నాం. చంద్రమౌళి 7 మందికి మాజీ కార్పొరేటర్ని, అదేవిధంగా రమాదేవి మాజీ కార్పొరేటర్ రమాదేవి టౌన్ బ్యాంక్ కి డైరెక్టర్ 7 మందికి రావాలని కోరుతున్నాం. అదేవిధంగా వాల్మీక రవిని 7 మంది రావాలని కోరుతున్నాం. మళ్ళీ రవిని పరమేశ్ని 7 మందికి సాధికార డైరెక్టర్ 7 మంది రావాలని కోరుతున్నాం. అదేవిధంగా వల్లూరిని 7 మంది రావాలని కోరుతున్నాం. శోభ సాధికార శోభ గారిని 7 మంది రావాలనుకుంటున్నాం. మేధ తమిళని రఘుని 7 మంది రావాలని కోరుతున్నాం. అదేవిధంగా డైరెక్టర్ అల్లిని 7 మంది రావాలని కోరుతున్నాం. మరి సాధికార రజిక మరి జై ప్రకాశ్ యాదవ్ అని రామలారిని 7 మంది రావాలని కోరుతున్నాం. సగం మూర్తిని 2 మార్కులు ఇచ్చాం. ముక్తి జయంబాట ముక్తి గారు వీళ్ళందరూ 7 మంది రావాలని కోరుతున్నాం. అదేవిధంగా మేధలు సంఘం ఆదివారాన్ని 7 మంది రావాలని కోరుతున్నాం. ఒడ్డి సుంకల్ని 7 మంది రావాలని కోరుతున్నాం. ఒడ్డి సిమెంట్ పోలల్ని 7 మంది రావాలని కోరుతున్నాం. బీసీ జై హో బీసీ సదస్సుకు విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. సాధికార అధ్యక్షులు ఒడ్డి ఒల్లూరిని 7 మంది రావాలని కోరుతున్నాం. మన ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు తెలుగు యువత రాష్ట్ర నాయకులు మన బంగి నారాయణ అన్నగారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టీఎన్టీయూసీ మరి రాష్ట్ర నాయకులు గాల నాగేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శివాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జయప్రదం కావడానికి అందరూ కూడా సహకరించడం వల్లనే ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరి సోదరులారా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జీలు కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మన దేవల్ల మురళన్న గారు అప్పుడే పిలిచారు. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీధరన్న గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మన దళవాయి వెంకటనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దళవాయి రమాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన ప్రభాకర్ అన్న ముఖ్య అతిథిగా జై ప్రభాకర్ చౌదరి గారికి, జై ప్రభాకర్ చౌదరి గారికి ఇనపల్ల మన అనంత వెంకటరామరెడ్డికి ఇనపర్ది ఇట్లా పెద్దలు నడిపి నరసింహన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అక్క పోయే సరోజమ్మక్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అరకటిక మన సాధికారిక రాష్ట్ర డైరెక్టర్ బాబ్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అధ్యక్షులు వారు అదేవిధంగా అన్నగారికి పుష్పగచ్చము నగరాధ్యక్షురాలు విజయశ్రీ గారిని ఏదికి ముందు డివిజన్ అధ్యక్షుడు మూర్తి గారిని హాజరులైన సోదరులు జిల్లా పార్టీ అధ్యక్షులు పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రులు కాళ్ళ శ్రీనివాస గారు వేదిక పైన చాలా మంది ఉన్నారు కాబట్టి పేరు పేరున వేదిక మీద అందరూ కూడా సోదరులకి ఇక్కడ వచ్చిన అందరూ కూడా పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో నేను సామాజిక సమతుల్యత చేస్తా,
వెనుకబడిన తరగతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది, ఇంతమందికి అధికారం ఇచ్చామని. మనందరూ కూడా ఒకటే ప్రశ్నించాలా. నందమూరి తారక రామారావు గారు 1983కు పూర్వం, ఆయన ముఖ్యమంత్రి కాక పూర్వం ఈ మన జిల్లాలో ఎప్పుడైనా సరే గతంలో అగ్రవర్ణాలు లేదా అరకులు తప్ప కురుబ సామాజిక వర్గానికి ఎప్పుడైనా మంత్రివర్గంలో ఈ అనంతపురం జిల్లాలో అవకాశం ఇచ్చారా? ఎస్ రామచంద్రారెడ్డి గారికి నందమూరి తారక రామారావు గారు ఇచ్చారు. అదేవిధంగా ఆ రోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్సే కాకుండా మిగిలిన మంత్రివర్గాల్లో కూడా అనేక సందర్భాల్లో రకరకాలుగా సామాజిక సమతుల్యం చూస్తే అగ్రవర్ణాలకు అవకాశం ఇస్తే ఎప్పుడు చూసినా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కమ్మారెడ్డి అనేటువంటి అగ్రవర్ణాలు మాత్రమే ఈ జిల్లాలో అయితే మొట్టమొదట ఆ రోజు లింగరాజు గారిని వాల్మీకి అధ్యక్షుడు అంటే రిజర్వేషన్ పెట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో మరి ఆ రోజు బీసీకి ఇచ్చినటువంటి పని. అదేవిధంగా మండలాధ్యక్షులు అది మున్సిపాలిటీల్లో అన్ని సామాజిక వర్గాలు ఉండాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి అందరికీ అధికారంలో భాగం చేయాలనే లక్ష్యంతోనే ఈ తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా ఊహించని రీతిలో మనం లోక్సభలో ఒక దళితుల్ని, అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిభాభారతి గారిని, అంతెందుకు ఎప్పుడు వాల్మీకి జిల్లాలో మంత్రిగా నేను ఎరిగి కానీ మీరు ఎరిగి కానీ ఎక్కడ చేయాల కాలువ శ్రీనివాసరావు గారిని తీసుకొని వచ్చి వాల్మీకి సోదరుని మంత్రిగా ఏర్పాటు ఇచ్చినటువంటి అవకాశం. మీరేంది కూడా తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి, దళితులకి, మైనారిటీలకి ఆయువు పట్టు, అసలు సామాజిక సమతుల్యత కోసం పోరాడిన నిర్మాణం పట్టినటువంటి పార్టీ, పోరాడిన పార్టీ, ఆ యొక్క బాటలో నడిచిన పార్టీ తెలుగుదేశం తప్ప ఇతర పార్టీలు కాదని చెప్పి ఆలోచించాలా. అంతెందుకు అనంతపురం నియోజకవర్గంలో మీరందరూ కూడా ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నేతృత్వంలో ఉంటే 3 పర్యాయాలు బలిజ సమాజ వర్గానికి అనంతపురం అసెంబ్లీ శాసనసభ టికెట్ ఇవ్వడం జరిగింది. 2 పర్యాయాలు మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నుండి ఒక అగ్రవర్ణం తప్ప ఎవరికైనా అనంతపురంలో సీట్ ఇచ్చారా? చరిత్ర ఒకసారి పరిశీలించగా కోరుతున్నా. అంటే తెలుగుదేశం పార్టీలో అన్ని సామాజిక వర్గాన్ని కలుపుకొని పోవాలనేటువంటి లక్ష్యంతో, విధానాలతో, సిద్ధాంతాలతో పోయేటువంటి పార్టీ. అందులో భాగంగానే ఈరోజు జయో బీసీ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా బలహీన వర్గాలు పార్టీ తెలుగుదేశం పార్టీ, అణగారిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, కుల మతాలకు అతీతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి లక్ష్యంతో ఈ పార్టీ విధానాల్ని అనునిత్యం చాటి చెప్పాలని నాయకులు చెప్పడం ఈ యొక్క సదస్సు యొక్క ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడే సోదరుడు చెప్పాడు స్థానిక శాసనసభ్యుడు అనంత వెంకటరామరెడ్డి గారు, నేను ఆయన ఎక్కడ పోయినా కూడా పదే అనంతపురం అభివృద్ధి చేశానంటున్నాడు. నేను ఆయన్ని సమావేశం ద్వారా చాలాసార్లు అడిగా, ఏమన్నా మాట్లాడితే టౌట్లా దగ్గర రోడ్డు వేసాను అంటున్నాడు, లేదంటే గుత్తు రోడ్లో రోడ్డు తీసుకొచ్చానన్నాడు. నీ జీవిత కాలంలో మీ తండ్రి గారు ఎంపీగా ఉన్నారు, నువ్వు కూడా ఎంపీగా 2-3 పర్యాలు ఉన్నావు. కేంద్ర నిధులు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది. సుభాష్ రోడ్డుకి గుత్తు రోడ్డుకి 4 లైన్ రోడ్ కావాలని చెప్పి ఎప్పుడైనా నీకు ఆలోచన వచ్చిందా గతంలో? ఈ రోజు కేంద్రంలో బీజేపీ ఉంటే, వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఉంటే నువ్వు ఢిల్లీకి ఒక రోజు పోలా, అసెంబ్లీలో ఒక రోజు మాట్లాడలా, ఒక ఫైల్ కదపలా, ఆ 2 రోడ్లు నేను తెచ్చానని చెప్పి చెప్తా ఉంటే వెంకయ్యనాయుడు గారిని, గడ్కరీ గారిని కలిసి ప్రాధేయపడి అనంతపురంలో మేము ఆ రోడ్లు కావాలని చెబితే ఎన్నికలు వచ్చాయి, టెండర్లు పిలిచారు. టెండర్లో కమిషన్లు కొట్టడానికి మాత్రం వాళ్ళకి అవకాశం వచ్చింది కదా తప్ప మళ్ళీ పైగా ఇవి చేశామని చెప్తున్నాను. ఒకటే ఈ 2 రోడ్లు పక్కన పెడదాం. మరి ఎప్పుడైనా మీకు అనంతపురంలో రోడ్లు వేయాలని ఆలోచన వచ్చిందా? ఎమ్మెల్యేగా చెరువుకట్ట మీద రోడ్డు నేనే కదా వేసింది. 4-5 నెలల్లో ఎన్టీఆర్ మార్కు తీసుకొని వచ్చి వాతూరుకి వేశాం. ఈ రోజు గుత్తి రోడ్డు డీజిల్ బంక్ వరకు అక్కడ ఎన్టీఆర్ మార్క్ ఉంది. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు వేసిన ప్లాను 14 ఏళ్ళ తర్వాత నాకు మళ్ళీ అవకాశం వస్తే నేను ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ రోడ్డు వేయించాం. అదేవిధంగా మీకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి జన్మభూమి రోడ్డు, నేను ఆ రోజు జన్మభూమి రెడ్డి కావాలని చెప్తే నీలం సంజీవ్ రెడ్డి గారు మాజీ రాష్ట్రపతిగా నేను ఆయన ఇంటికి పోతే ఆ రోజు పరామర్శిద్దామని, నేను ముఖ్యమంత్రిగా అక్కడ రోడ్డు వేయాలనుకుంటే ఎవరు అడ్డుపెట్టారో వేయలేకపోయాను, వాస్తుకు బాగుంటుందని నువ్వు జయించగలవు శభాష్ అని చెప్పి సంజీవ్ రెడ్డి గారు కూడా మెచ్చుకున్నారు. అదేవిధంగా ఎన్ని రకాలుగా అనంతపురంలో అభివృద్ధి చేశాం. అంతెందుకు ఆయన ఇంటి పక్కన ఒక పేకాడ్ క్లబ్ ఉండేది ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ఎప్పుడూ మందు ప్రియులు ఆడుంటారు, పేకాడ్ ఆడుతూ ఉంటారు. నేను ఎమ్మెల్యేగా ఆలోచించా, ఇది బిల్డింగ్ ఎవరో రాజకీయ నాయకులు కబ్జా చేస్తారు, ఒక మంచి మ్యూజియం చేద్దామని చెప్పి టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చి
దాన్ని ఎన్టీఆర్ కల్చరల్ మ్యూజియం కింద ఏర్పాటు చేశాం. ఆ ఇంటి పక్కన కంప చెట్లు ఉంటే పార్క్ పెట్టి జిమ్ములు పెట్టాం. అంతెందుకు, ఎప్పుడైనా నీ యొక్క తండ్రి హయాంలో కానీ నీ హయాంలో కానీ అనంతపురానికి ఒక పెద్ద పార్క్ కావాలని ఆలోచించావా? 72 ఎకరాల్లో శిల్పారామం శ్రమదానంతో మున్సిపల్ చైర్మన్ గా ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యేనాక 100 ఎకరాలు చేసి ఆ శిల్పారామాన్ని మున్సిపాలిటీ పరిధి నుంచి తీసుకొని వచ్చి గవర్నమెంట్ కి ఆధీనంలోకి తీసుకొని వచ్చాం. ఈ రోజు రంజాన్ తోఫా గాని రంజాన్ బక్రీద్ పండుగలు వస్తే ముస్లింలపై ఆ యొక్క పచ్చిగడ్డిలో పాములు ఉంటాయేమో తెలియకుండా విద్యుత్ దీపాలు లేకుండా భయానకమైన పరిస్థితి వచ్చింది. నేనున్నప్పుడు ఏ యొక్క ఏడాదిలో గాని బక్రీద్ రంజాన్ లో ముస్లిం మైనార్టీ సోదరులు వస్తే మీతో కలే జరిగి సాయంకాలం వరకు మీతో పాటు ఉండి అది అక్కడ ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. అంటే ప్రజలంటే భయం ఉంది, ప్రజలకు జవాబుదారుగా ఉండాలనేటువంటి ఆలోచన ఉంది, ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధి అనేటువంటిది ఒక బాధ్యతగా వ్యవహరించాలనేటువంటి లక్ష్యం ఉంది. ఆ విధమైనటువంటి ఆలోచనలో ముందుకు పోయేటువంటి పరిస్థితులు కాకుండా ఈ రోజు యథేచ్ఛగా అంతెందుకు పీటీసీ ఉంది మీకు దగ్గరలో. ఎక్కడన్నా ఆ పీటీసీ ఆ రోజు 4 ఏళ్ల కిందట అదే నేను ఎమ్మెల్యే కాకమునుపు ఏ విధంగా ఉందో ఈ రోజు ఎల్బీ స్టేడియం లాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వస్తే మా అనంతపురాన్ని కూడా సెమీ ఇండోర్ స్టేడియం లాగా ఉండాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం. ఒక పోలీస్ స్టేషన్ తెచ్చాం. ఈ రోజు మీరందరూ కూడా గర్వకారణంగా చెప్పుకోవాల్సింది మనమంతా కూడా ఎప్పుడో ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే టెండర్లలో కమిషన్ల కోసం కొట్లాడితే తెలంగాణలో సురేందర్ రెడ్డి అనేటువంటి కోర్టు పోయి స్టే తీసుకొని వస్తే వాళ్ళు ప్రపంచ బ్యాంకు వాళ్ళంతా నిధులు పోతున్నాయంటే నేను ఎమ్మెల్యేగా పోయి ప్రాధాయపడి మా ఇంటి కంటే గొప్పగా నేను పనిచేస్తాను నాకు అవకాశం ఇవ్వమని చెప్పి అడిగితే వాళ్ళు కనుగరించి ఇస్తామని చెప్తే ఈ రోజు 160 కోట్లతో 11 ఎలివేటర్ రిజర్వాయర్లు కట్టాం. భవిష్యత్ ఈ రోజు మీ దగ్గర వచ్చే బ్లూ పైపులన్నీ కూడా మన హయాంలో చేసినవే. 20-30 ఏళ్ళు అనంతపురానికి తాగునీటి సమస్య లేకుండా అనంతపురంలో ఎంత కరువు వచ్చినా ఏమొచ్చినా కూడా 20 ఏళ్ళు జనాభాకు దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తులో కూడా మనం ఎలివేటర్ రిజర్వాయర్లు 11 కట్టాం. ఈ విధంగా ఆలోచనలు పోయాం. నేను ఎన్నికలప్పుడు చెప్పాను నాకు అవకాశం ఇవ్వండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూదు ఉంటే మందు ఉండదు, మందు ఉంటే దూదు ఉండదు, నేను చూస్తాను. మీరు బెంగళూరు మద్రాసు హైదరాబాద్ పేపర్ లేదు, పెద్ద పెద్ద జబ్బులు వస్తే పెద్ద ఆసుపత్రి ఒకటి మంచి తీసుకొని వస్తామని చెప్పి ఎమ్మెల్యేగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పగలు రాత్రి ఇన్స్పెక్షన్ పై ఆకస్మిక తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు పేదవాడికి ఉపయోగపడేటువంటి ప్రభుత్వ ఆసుపత్రి బాగుండాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ప్రకారం మనం కూడా పోయి ప్రయత్నం చేశాం. పెద్ద హాస్పిటల్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కట్టాం. ఈ రోజు కూడా అక్కడ కేవలం కొన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారా తప్ప దాన్ని పూర్తిగా ప్రజలకు వినియోగం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వరించినట్లు ఉంటుంది. అనంత వెంకటరామరెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి, ప్రజలను ఒప్పించండి, రాండి. మనం మీరు 5 ఏళ్ళలో మీరందరూ కూడా కాదు, మీ అందరూ కూడా ఒకటే. నేను ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులు అడుగుతున్నా, ఒక పార్టీ కులం చూడొద్దండి, వ్యక్తి ఒక శాసనసభ్యుడిగా ప్రజల కోసం పనిచేస్తాడని ఆలోచించండి. నేను 5 సంవత్సరాల్లో 78-80 సార్లు శాసనసభలో ప్రజల పక్షాన మాట్లాడా. ఈయన ఎంపీగా 20 ఏళ్ళు ఉన్నాడు, శాసనసభ సభ్యుడిగా 5 ఏళ్ళు ఉన్నాడు. ఒక్కసారి ప్రజల పక్షాన శాసనసభలో మాట్లాడారా అని చెప్పి మీరందరూ కూడా నిలదీయాలి, ఆలోచించాలని మనం చేస్తున్నా. మనం ఓట్లేసి శాసనసభకు పార్లమెంట్కి పంపించి ప్రజల పక్షాన ఏదైనా మాట్లాడంటే మాట్లాడలేని పరిస్థితి. బుడగజంగాలు, అగ్రిగోల్డ్, అభయగోల్డ్ లాంటి ఎన్నో పరిస్థితుల గురించి శాసనసభలో మాట్లాడిన రికార్డులు ఉన్నాయి. అంటే ఒక్కరోజు కూడా శాసనసభకు కూడా గైర్ హాజరు కానటువంటి వ్యక్తి నేను. ఈ విధంగా ఒక ఆలోచనతో ఉన్నాం. ఎవరి కోసమో కాదు, నాకు ఇచ్చినటువంటి బాధ్యత, మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత. అందుకనే ఇప్పుడే చెప్పారు లోన్లని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆదరణ పథకాలు కావచ్చు, బలహీన వర్గాలను ఆర్థికంగా ఎదగడానికి దోహదపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి వాడికి ఇల్లు ఉండాలని చెప్పి రకరకాల ప్రయత్నం చేస్తుంటే ఈ పెద్దలు చెప్తా ఉన్నారు ఎక్కడో ఇల్లు ఇచ్చాం, సెంటు స్థలం ఇచ్చామని. ఆ సెంటు స్థలాల్లో ఎవరైనా పోయి కాపురాలు ఉండడానికి వీలుందా? అనంతపురంలో ఎమ్మెల్యేగా నువ్వు ఎన్ని పట్టాలు ఇచ్చావు? 5 ఏళ్లలో పట్టాలు ఇచ్చాం, అంతకుముందు పట్టాలు ఇచ్చాం. ఎప్పుడు కూడా పట్టాలు ఇవ్వలేనటువంటి దశాబ్దం తరబడిన చోట కూడా తీసుకొని పోయి పట్టాలు దీపావళి పట్టాలు మనం ఇచ్చాం. మరి ఈ రోజు టిట్కో ఇల్లు ఏమయ్యాయి? 6000 ఇల్లు మళ్ళీ అడిషనల్ గా 3. ఆ రోజు హౌసింగ్ మంత్రిగా కావాల్సిన అవసరం ఉంటే ఒత్తిడి తెచ్చి మాకు ఇల్లు కావాలని చెప్పి తీసుకొని వచ్చాం. ఈ రోజు 500, 2500, 15000, 25000 కట్టి బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే మీరేమో కంతులు కట్టమని చెప్పి నోటీసులు వస్తున్నాయి. ఆ ఇల్లు మాత్రం ఎంతవరకు ఇవ్వడంలా? అది ప్రజాధనం కాదా? ప్రజల యొక్క సొమ్ము కాదా? దాన్ని దుర్వినియోగం చేసే హక్కు అనంత వెంకటరామరెడ్డి గారు మీకు ఎవరు ఇచ్చారు? ఈ విధంగా ఆ రోజు చెప్పాడు 6 నెలల్లో అందరూ కూడా నేను తీసుకొని వస్తానని.
మరి 6 నెలలు కాదు, ఎన్ని ఏడాదులు గడుస్తా ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఊసి ఎత్తలేదు. అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ విధంగా కావాలి, దానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటనేటువంటిది లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో మభ్యపెట్టి 20-30 ఏళ్ళు అధికారాన్ని ఏలినటువంటి వ్యక్తి, ఆ యొక్క 20-30 ఏళ్ళు అధికారం చెలాయించిన వ్యక్తి ఈ రోజు అభివృద్ధి నేను అని చెప్పి చెప్తా ఉంటే నిజంగా బాధేస్తారు. మీరు ఒకటి ఆలోచించండి. సంక్షేమ పథకాలకు పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. పెన్షన్ మనమే ఇచ్చాం, అదేవిధంగా కూడుగుడ్డ ఎన్టీఆర్ ఇచ్చాడు. ఈ విధంగా వాటిని పెంచుతామని చెప్పి రకరకాల పేర్లతో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ రోజు ధరలు ఏ విధంగా పెరిగాయి, పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరిగింది, కరెంటు బిల్లులు పెరిగాయి, ఇంటి గుర్తులు పెరిగాయి, అదేవిధంగా నిత్యావసర సరుకులు పెరిగాయి. ప్రతి చోట రేపు ఆటోలు కూడా ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాలా. మీరు 10,000 ఇస్తున్నారంటే ట్యాక్సులు వేసి 20,000 రూపాయలు పోలీసులకి పరోక్షంగా సంకేతాలు ఇచ్చి వసూలు చేయమంటున్నారు. నేను అరెస్ట్ అయినప్పుడు మన ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మేమంతా ధర్నాలు చేసి నేను తిరిగి పొజిషన్ పోయా. అక్కడ నోటీస్ బోర్డులో మీరు కూడా పోండి, చూడండి. ఆటోలు వీళ్ళకంతా టార్గెట్ ఇచ్చి ఇన్ని కేసులు మీరు కంప్లీట్ చేయాలని చెప్పి చాక్పిస్తూ రాశారు అక్కడ. అంటే మీరు ఏ విధంగా కూడా వాడిని పట్టుకోవాలని. అదేవిధంగా అక్రమార్జనే తప్ప వేరే ధ్యేయం లేదు. ఇసుక అమ్ముకుంటున్నారు, గంజాయి అమ్ముతా ఉన్నారు, నకిలీ బ్రాండీలు అమ్ముతా ఉన్నారు. ఈ విధంగా సకల వికార చేష్టలతో రాజ్యం వెళ్తా ఉన్నారు. ఎప్పుడైనా 5 ఏళ్లలో అనంతపురం నగరంలో రౌడీలు గుండాలు రాజ్యం వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అధికారులు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. వీధికి ఒక రౌడీలు కూడా తయారయ్యారు. ఏమైనా మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే పోలీసులు మన మీద తిరిగి కేసులు పెట్టేటువంటి దుస్సాంప్రదాయానికి వచ్చారు. అంతెందుకు నా మీద, కాళా శ్రీనివాస గారి మీద, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా లోపలేసినటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఆయన వయస్సును కూడా లెక్క చేయకుండా, ఏ తప్పు చేయకపోయినా అధికారం ఉంది, అధికారం మదంతో మాకు చట్టం మా చుట్టం అని చెప్పి చేసేటువంటి చర్యల్ని ప్రజలు వ్యతిరేకించాలి. నేను ఎమ్మెల్యే కోసమో కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే కోసం కాదు, లేదా కాళా శ్రీనివాసులు ఇంకొక రకంగా ఎన్నికల్లో గెలవడం కోసమో కాదు. మీరందరూ కూడా ఆలోచించండి. ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ ద్వారా చెప్పండి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలి. ఆయన కోసం కాదు, మన కోసం ఒక స్వేచ్ఛ వాయువులు ఇచ్చేటువంటి ప్రభుత్వం రావాలి. అదేవిధంగా ఏదైనా అడగడానికి స్వేచ్ఛగా మనం ప్రశ్నించడానికి హక్కు ఇచ్చేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆ విధంగా మన స్వేచ్ఛను అరింపజేసేటువంటి ఈ ప్రభుత్వం కంటే మరి నియంత్ర ప్రభుత్వం మంచిదా అని చెప్పి ప్రశ్నించాలని చెప్పి కోరుకుంటూ, రాబోయే కాలంలో తప్పకుండా ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరు పరితపిస్తున్నామో, ఆగిపోయినటువంటి పనులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మనం తిరిగి పూర్వవైభవం తెద్దాం. ఇది ప్రజాప్రభుత్వంగా భవిష్యత్తులో ఏర్పడుతుంది. ప్రజాప్రభుత్వంగా మనందరూ కూడా దాంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు ఈ విధంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జోగులు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీల ద్వారా జరిగినటువంటి ఈ సభ వచ్చినటువంటి గౌరవ కాళా శ్రీనివాస గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అమ్మా అందరూ ఉగ్గానే ఉందమ్మా, తినిపోండి మా, అట్లా పోతండి. ఇంత భారీ ఎత్తున సభ సక్సెస్ అయినటువంటి నాయకుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు శివబాల గారిని